లాస్ట్ వీడియోలో మనం ఒక ఎక్స్ప్రెస్ జేఎస్ తో సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలో మనం చూసినాం అనమాట. ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ టైప్స్ ఉంటాయి కదా, గెట్ అంటే ఏంటిది, పోస్ట్ అంటే ఏంటిది, ప్యాచ్ అంటే డిలీట్. సో ఈ రిక్వెస్ట్ టైప్స్ దాని గురించి చెప్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది కూడా మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఏందని మనం దాని గురించి చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు ఇది మన లాస్ట్ దాంట్లో రాసిన ఎక్స్ప్రెస్ కోడ్ కదా. ఇక్కడ నా ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా చేంజెస్ మేక్ అయ్యి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ సర్వర్ రాసిన, దీన్ని అప్ చేయాలంటే npm అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఈ ఫైల్ నేమ్ ఇస్తే సారీ npm కాదు, నోడ్ అని ఇచ్చి మనం అది రన్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఆ సర్వర్ అనేది మనకి అప్ అయిపోయింది. ఇప్పుడు మన సర్వర్ చూద్దాం. లోకల్ హోస్ట్ కి వెళ్తే ఇక్కడ మనకి డేటా వచ్చేసింది, నర్మేటి మొబైల్ నెంబర్ పెయిడ్ ఫాల్స్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తాను, ఎక్స్పీరియన్స్ అని నేను పెట్టేసి 8 years అని పెట్టే, సపోజ్ 8 అని పెట్టా. ఇప్పుడు మళ్ళీ నేను ఈ సర్వర్ నేను ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఒకసారి సర్వర్ని మళ్ళీ హిట్ చేస్తాను. సో హిట్ చేసినా నాకు కొత్త ఫీల్డ్, నేను యాడ్ చేసిన కొత్త ఫీల్డ్ అనేది నాకు రాలేదు. ఎందుకంటే మన సర్వర్ని క్లోజ్ చేసి మళ్ళీ అప్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ సర్వర్ని రన్ చేసి అప్ చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ అని వచ్చేసింది. ఇలా ప్రతిసారి మనం చేంజ్ చేసినప్పుడల్లా సర్వర్ని క్లోజ్ చేసి ఓపెన్ చేయాలంటే మనకి అది చాలా హెక్టిక్ ప్రాసెస్ అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమొచ్చిందంటే, మనకి ఒక ప్యాకేజ్ ఉందన్నమాట, నోడ్మాన్ అని. ఆ ప్యాకేజ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా చేయాలో చూద్దాం. దీనివల్ల ఏంటంటే మన డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ అయింది, మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, దానికోసం మనకి ఒక ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటంటే, ఆ ప్యాకేజ్ మనం npm.js.com లోకి వెళ్తే ఇక్కడ మనకి నోడ్మాన్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. బాగా పాపులర్ ప్యాకేజ్ అనమాట. ఇది బాగా యూజ్ చేస్తారు. నోడ్మాన్, మ్యాన్ కాదు, MON. ఇదేం చేస్తుంది అంటే, మన లోకల్లో ఏదైనా, ఇప్పుడు మన లోకల్లో ఈ కోడ్ ఉంది కదా, వీటన్నిటిని మానిటర్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఏదైనా చేంజ్ చేయగానే ఆటోమేటిక్ గా చేంజ్ చేయగానే అది మనకి ఆ సర్వర్ అనేది రీస్టార్ట్ చేసి అప్డేట్ చేస్తుంది. ఇక్కడ మనం మీరు చూసుకోవచ్చు, నోడ్మాన్ ఇస్ ఎ టూల్ హెల్ప్స్ టు డెవలప్ Node.js application by automatically restart the node. ఎప్పుడైతే ఏదైనా ఫైల్ చేంజెస్ అవుతాయో, application when the file changes in the directory are detected. Node does not require any additional changes in your code. The method just replace wrapper node replace it. జస్ట్ మనం ఇక్కడ ఏదైతే నోడ్ అని ఇక్కడ మనం ఏదైతే నోడ్ అని పెడుతున్నామో దాన్ని రీప్లేస్ చేసేసి మనం జస్ట్ నోడ్మాన్ అని పెడితే సరిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఇక్కడ కమాండ్ ఉంది కదా, మనకు ఒక గ్లోబల్ గా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎదర్ త్రూ డూయింగ్ ఇట్ లో మనం గ్లోబల్ గా మనం ఇట్లా చేయొచ్చు, లేకపోతే లోకల్లో మనం చేసుకోవచ్చు. ఓన్లీ డెవలప్మెంట్ డిపెండెన్సీ అంటే మనం జస్ట్ ఈ కమాండ్ రన్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను ఈ కమాండ్ రన్ చేస్తా, ఇదంతా క్లియర్ చేసేసి ఈ కమాండ్ రన్ చేయగానే నాకు ఆ npm ప్యాకేజ్ ఆ నోడ్మాన్ ని ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇన్స్టాల్ చేయగానే అది మనకి ఇక్కడ మనకి ప్యాకేజ్.json ఉంది కదా, ఇక్కడ మనకి నోడ్మాన్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు మనం ఆ టూల్ ని యూజ్ చేసుకొని రన్ చేద్దాం. నేను ఫస్ట్ నోడ్మాన్ అని టైప్ చేస్తా. నోడ్మాన్ అని టైప్ చేయడం మనకి ఎట్లా వస్తుంది అనమాట, కమాండ్ నాట్ ఫౌండ్ అని. ఎందుకంటే నోడ్మాన్ అనేది మన ఈ అప్లికేషన్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే అనమాట. అది మన సపోజ్ ఇక్కడ మనకి విండోస్ సంబంధించింది కాదు, అది జస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ప్యాకేజ్. అందుకోసమే మనం ఇట్లా మనం దాన్ని యూజ్ చేయాలంటే npx వాడాలన్నమాట. npx నోడ్మాన్ అని పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ npx నోడ్మాన్ అని పెట్టేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మన ఫైల్ నేమ్ ఇస్తా 2/express అని. ఇట్లా ఇక్కడ మనకి చూసారా, మన సర్వర్ మళ్ళీ యాజ్ గా అప్ అయిపోయింది. మనం ఒక సర్వర్ ని చూద్దాం అప్ అయిందో లేదో. నేను రీస్టార్ట్ చేస్తే మన సర్వర్ అనేది అప్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నర్మేటి ప్లేస్ లో సాయి గోపి అని పెట్టి జస్ట్ సాయి గోపి అని పెట్టేసి Ctrl+S కొట్టి ఫైల్ సేవ్ చేస్తాను. లేకపోతే ఇక్కడికి వచ్చేసి జస్ట్ సేవ్ అని కొట్టేస్తే సరిపోయింది.
ఇక్కడ చూసారా మన రీస్టార్టింగ్ డ్యూ టు ద చేంజెస్ అని పెట్టేది స్టార్టింగ్, మళ్ళీ మనకి సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ నేను దీన్ని మన సర్వర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయింది అనమాట. మనం ఇక్కడ ఏం చేసినాం అంటే మళ్ళీ టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ మనం ఏం చేయలేదు, జస్ట్ మన సర్వర్ చేంజెస్ చేసినాం, జస్ట్ ఈ పేజ్ రిఫ్రెష్ చేసుకున్నాం అంతే, మనకు ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు నేను రిమేటి అని పెట్టేసా, నేను పెట్టగానే నా సర్వర్ మళ్ళీ అప్ అయిపోయింది. జస్ట్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేసేసుకుంటే ఇక్కడ చూసారా మనకి ఆటోమేటిక్ గా మనది ఆటోమేటిక్ గా సర్వర్ అనేది అప్ అయిపోయి లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కమాండ్ ఏంటంటే ఇది npx అని. ఇలా కాకుండా మనం ఇంకొక వేలో కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే package.json లో మనం ఒక స్క్రిప్ట్ ని బై డిఫాల్ట్ గా మనం సెట్ చేసుకుంటే ప్రతిసారి మనం ఈ సర్వర్ ని మనం స్టార్ట్ చేయక్కర్లేదు. సో దానికోసం ఏంటంటే మీరు package.json లో మనకి స్క్రిప్ట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కామా పెట్టేసి, లేకపోతే ఇది తీసేయండి మీ ఇష్టం, కామా పెట్టేసి ఇక్కడ స్టార్ట్ అని పెట్టండి. ఇది ఏ నేమ్ అయినా పెట్టుకోండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే నోడ్మాన్ డాట్ ఇక్కడ ఈ ఫైల్ నేమ్ తెచ్చేసి పెట్టేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్క్రిప్ట్ ని ఇక్కడ మనం ప్రతిసారి దీన్నే స్క్రిప్ట్ అంటారు. ఇక్కడ ప్రతిసారి టెర్మినల్ లో మనం రన్ చేసేదానికన్నా ఇక్కడ ఒక స్క్రిప్ట్ లెక్క పెట్టేసుకొని ఈ కమాండ్ మనం ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోయింది. ప్రతిసారి మనం చేయక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అయిందంటే నేను దాన్ని సేవ్ చేసేసా, ఇక్కడ నేను జస్ట్ నోడ్ స్టార్ట్ అని పెట్టేస్తా. నోడ్ స్టార్ట్ అని కొట్టుకొని ఏదో వచ్చింది npm స్టార్ట్ అదే అనుకుంటాను. ఇక మనం జస్ట్ npm స్టార్ట్ అని కొట్టేస్తే సరిపోయింది. సో ఇంటర్నల్ కి ఇది ఏం చేస్తుందంటే npm స్టార్ట్ అని కొట్టగానే మన ఫస్ట్ ప్యాకేజ్కి వెళ్తుంది, package.jsonకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ స్క్రిప్ట్స్ లో మనం ఇచ్చాం కదా ఇక్కడ స్టార్ట్ అని, ఆ స్టార్ట్ అనే కమాండ్ చూస్తుంది అండ్ ఈ కమాండ్ ని పిక్ చేసుకుంటుంది, తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇది ఏంటంటే మనకి సింటాక్స్ మొత్తాన్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. దీన్ని మనం అన్ని దాంట్లో చేస్తాం. ఇక్కడ మనం డిఫరెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మామూలుగా అయితే మనకి index.js వస్తుంది, కానీ నేనేంటంటే మన దాంట్లో index.json లేదు కదా, అందుకోసం పెట్టా. మీరు మాత్రం index.json ఉంటే index.json అని పెట్టుకుంటే నో ప్రాబ్లమ్స్. ఇది మనకి ఎట్లా కావాలి కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను అనమాట. సో ఇది అనమాట నోడ్మాన్ ని ఎట్లా యూజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం ప్రతిసారి సర్వర్ సపోజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్పీరియన్స్ తీసేసి జస్ట్ నేను సేవ్ చేశాను అంటే ఆటోమేటిక్ గా సర్వర్ అనేది రీస్టార్ట్ అయింది. మీ దాంట్లో ఏ ఫైల్ చేంజ్ అయినా కానీ రీస్టార్ట్ అయిపోయింది. నేను జస్ట్ ఇక్కడ నా సర్వర్ ని రిఫ్రెష్ చేస్తే సరిపోయింది. నాకు ఇక్కడ చూసారా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనే ఫీల్డ్ వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం నోడ్మాన్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే లేటెస్ట్ గా ఫ్లటర్ 18 నోడ్ 18 కాడి నుంచి ఏంటంటే మనకి నోడ్మాన్ తో కూడా అవసరం లేకుండా మన వాళ్ళు డైరెక్ట్ గా ఇన్బిల్ట్ ఇచ్చేసారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం నోడ్మాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టైప్ స్క్రిప్ట్ తో అంత నెసెసిటీ ఉండదు కదా. టైప్ స్క్రిప్ట్ దీనికి సంబంధం లేదు కదా, ఇది జస్ట్ వాచరే కదా, ఇది ఏం చెయ్యదు. జస్ట్ అంటే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది కదా, మనం రాసిన కోడ్ కింద ఎర్రర్స్ చూపిస్తుంది కదా ఆటోమేటిక్ గా. ఒకవేళ అది అట్లా దానికి సంబంధం ఏం లేదు. నువ్వు టైప్ స్క్రిప్ట్ జస్ట్ లాంగ్వేజ్ టైప్ స్క్రిప్ట్, అది టైప్స్ ని ప్రిఫర్ చేస్తుంది అంతే, అంత మించి ఏం చేయదు. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఓకే, నేను ఇక్కడ టైప్స్ అని పెట్టేసాయి, డేటా టైప్స్ అని పెట్టి, యాక్చువల్గా ఇది డేటా టైప్స్ కాదు, ఏపీఐ రిక్వెస్ట్ టైప్స్. రిక్వెస్ట్ టైప్స్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదంతా తీసేస్తాను, మనకి ఇదంతా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నోడ్మాన్ ఆడాం కదా. నోడ్మాన్ ఆడకుండా మనకి బై డిఫాల్ట్ గా మనకి ఇన్బిల్ట్ గా మనకి వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మనకి మన నోడ్ జేఎస్ వాళ్ళే మనకి ఇస్తున్నారు. సో అదేంటిదంటే నోడ్ వాచ్ అనమాట.
నోట్ WATCH వాచ్ మన ఫైల్ నేమ్ 3 ఇట్లా చేస్తే సరిపోయింది అనమాట. ఈ వాచ్ అనేది యాడ్ చేస్తే సరిపోయింది. దీనివల్ల ఏంటంటే మన ఎక్స్టర్నల్ గా ఎటువంటి థర్డ్ పార్టీ నోట్ ప్యాకేజెస్ లేకుండా కూడా మన సర్వర్లు అనేది చేంజెస్ లిజన్ చేసి అప్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తున్న సర్వర్ ని, ఇక్కడ వచ్చింది కదా, సపోజ్ ఇప్పుడు నేను 29 తీసుకెళ్ళి నేను 39 పెడతాను. అండ్ ఇక్కడ చూసారా మనకి రీస్టార్టింగ్ అని పెట్టి సర్వర్ వచ్చేసింది. దీని ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే 39కి వచ్చేసింది. పేడ్ నేను ఇక్కడ వచ్చేసి సపోజ్ కళ్యాణి అని ఏదో ఇస్తా. నా సర్వర్ అనేది అప్ అయిపోయింది అండ్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. సో ఇక్కడ నేమ్ అయిపోయింది. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. నోడ్ మ్యాన్ ప్యాకేజ్ అంటే నోడ్ మ్యాన్ ఎక్స్టర్నల్ ప్యాకేజ్ అది లేకుండా మన ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక ప్యాకేజ్ డేట్ లో పెట్టాలంటే సేమ్ ఇదే ఫైల్ ని కాపీ చేసేసి, సో ఇదే కమాండ్ ని, సో ఇక్కడ మనకి ఇది కదా, నేను స్టార్ట్ 2 అని ఇచ్చా, ఏదో ఒక ర్యాండమ్ నేమ్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే నోడ్ -వాచ్ అని పెట్టేసి ఇఫ్ మన ఫైల్ నేమ్ ఇస్తా, జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను నా సర్వర్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే npm start 2 ఫైల్ సేవ్ అవ్వలేదా? package.npm node -watch WATCH watch అంతే కదా, కరెక్టే. npm అదేంది npm స్టార్ట్ అని గుర్తొస్తున్నా. మన ఇష్టం కదా, ఒక్కోసారి స్టార్ట్ dev అని పెడదాం. Did you mean this command npm run? Okay. npm run అని కొడుతూ వస్తుంది. మేబీ డిఫాల్ట్ పెట్టిందా. ఇప్పుడు స్టార్ట్ నేను చేస్తా అంటే 2 అని పెడతా. 2 అని పెట్టేసి ఓకే, npm రన్ అని పెట్టి ఒక నాకు తెలిసి మోర్ దాన్ 2 నేమ్స్ ఉంటే మేబీ ఇట్లా రన్ యూజ్ చేయాలనుకుంటా. ఇక్కడ npm రన్ అని పెట్టేసి రన్ లేకపోతే రావాలి చూద్దాం. 2 అని పెట్టేసి మనకి ఇక్కడ కొట్టేస్తే ఆటోమేటిక్ గా మనకి సర్వర్ అనేది లిజన్ అయిపోయింది. మనకి అప్పుడు నోడ్ మ్యాన్ ప్యాకేజ్ కూడా మనకి అవసరం లేదనమాట. అప్పుడు మన ఈ ప్యాకేజ్ ని కూడా మనం రిమూవ్ చేసుకొని కూడా మనం చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్స్. నేను సర్వర్ అప్ చేస్తే మనకి సర్వర్ అనేది అప్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి మన సర్వర్ లో కూడా ఎంత పెడతాం, మన సర్వర్ వాటికి కూడా. డెవ్ డిపెండెన్సీస్ రెండింటి డిఫరెన్స్ ఏంటన్నా? డెవ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఈ డిపెండెన్సీస్ మనం ఎప్పుడైతే అప్లికేషన్ రన్ అవుతుందో అప్పుడు మనకి ఈ డిపెండెన్సీస్ అనేది ఇంజెక్ట్ అవుతాయి అనమాట. అదే డెవ్ డిపెండెన్సీస్ ఏంటంటే మన లోకల్లో ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ డిపెండెన్సీస్ అనేది మనకి పనికి వస్తాయి. ఇది ఓన్లీ డెవలప్మెంట్ వర్క్. ఇప్పుడు సపోజ్ నోడ్ మ్యాన్ ఉంది, మన ప్రొడక్షన్ తో మనకు పని లేదు. ప్రొడక్షన్ లో రన్ అయ్యేటప్పుడు మనకి నోడ్ మ్యాన్ అవసరం లేదు. స్వాగర్ కూడా అంతే, ప్రొడక్షన్ లో రన్ అయ్యేటప్పుడు మనకి స్వాగర్ అవసరం లేదు. అప్పుడు అలాంటివన్నీ మనం ఇక్కడ పెట్టుకుంటాం ఈ ప్యాకేజెస్. అంటే డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ, ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ ప్యాకేజెస్ ఉంటాయి, జేమైటర్ అని మనకి డిఫరెంట్ టెస్టింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. వాటన్నిటిని మనం డెవ్ డిపెండెన్సీస్ లో పెడతాం. ఎందుకంటే వాటికి ప్రొడక్షన్ కోడ్ తో సంబంధం లేదు. అది ఓన్లీ మన లోకల్లో మన కోడ్ ని టెస్ట్ చేయడానికి మనం పెట్టుకుంటాం. అంటే మన గిట్ హబ్ లో ఉంటది, కానీ మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో రన్ టైం అంటే ప్రొడక్షన్ కి బిల్డ్ చేసేటప్పుడు మనకి సపరేట్ కమాండ్ ఉంటుంది. అప్పుడు మనకి ఈ డెవ్ డిపెండెన్సీస్ అనేవి ఇంజెక్ట్ కావాలన్నమాట. ఓన్లీ డిపెండెన్సీస్ లోనే మాత్రమే ఇంజెక్ట్ అవుతాయి.
ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా టైప్స్ అన్నమాట, ఏపీఐ రిక్వెస్ట్ టైప్స్. ఈ ఏపీఐ రిక్వెస్ట్ టైప్స్ అనేది బేసిక్ గా మనం ఏదైనా ఒక ఏపీఐ రిక్వెస్ట్ టైప్స్ అనేది మనం దేనికి వాడతాం అంటే, మనం ఎప్పుడైతే సర్వర్ నుంచి డేటా పంపిస్తామో అప్పుడు మనం ఈ ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వీటిని మనం యూజ్ చేస్తాం అనమాట. యూజ్ చేసి మనం ఆపరేషన్ చేస్తుంటాం. ప్యాచ్ డిలీట్. ఓకే. వీటిని హెచ్టిటిపి మెథడ్స్ అని కూడా మనం అనొచ్చు. హెచ్టిటిపి మెథడ్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట, ఎక్కువ రిక్వెస్ట్ టైప్స్ ని. సపోజ్ మనకు ఫస్ట్ గెట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక ఏపీఐ నుంచి మనం డేటాని గెట్ చేయాలి. సపోజ్ మనమే ఇక్కడ ఒక ఏపీఐని గెట్ చేస్తాం. నేను ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తాను. సో పోస్ట్ మ్యాన్ అనేది మనకు ఒక టూల్, ఏపీఐస్ ని హ్యాండిల్ చేయడానికి మనకు ఒక టూల్ లాగా మనకు వస్తుంది ఇది. నేను ఇక్కడ ఒక క్రియేట్ చేసేస్తా. ఇక్కడ ఏం పెడతా అంటే నేను కలెక్షన్ ని తెలుగు కోర్స్ తెలుగు నోట్జెస్ కోర్స్ అని పెట్టేసి ఇక్కడ నేను సేవ్ చేసేసి, ఇప్పుడు నేను హిందీని హిట్ చేస్తే మనకి డేటా వచ్చింది. ఇక్కడ మనకి 200 ఓకే వచ్చింది కదా. అంటే ఇది మనకు తెలుసు, ఇది గెట్ రిక్వెస్ట్ అని. ఇక్కడ మనం పెట్టేటప్పుడు తెలిసింది, మనకి సర్వర్ నుంచి పంపించేటప్పుడు కూడా వాళ్ళు కూడా మనకి రిటర్న్ లో కూడా మనకి ఒకటి పంపించాలన్నమాట. సో వాళ్ళు పంపిస్తేనే మనకు తెలిసింది, ఓకే ఇది మనకి గెట్ రిక్వెస్ట్, పుట్ రిక్వెస్ట్, ప్యాచ్ అనేది. ఇప్పుడు సపోజ్ ఇదే రిక్వెస్ట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తా. ఇప్పుడు మనకు ఒక యూజర్స్ అని ఒక ఎండ్ పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ప్లేస్ హోల్డర్స్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్లేస్ హోల్డర్స్ ఓకే. ఇక్కడ మీరు చూసారా, ప్లేస్ హోల్డర్స్ లో మనకు ఒక ఏపీఐ చూసినాం. ఇక్కడ మీకు ఏపీఐ నేమ్ చూడడానికి సేమ్ ఉంటుంది. సపోజ్ దీన్ని కాపీ చేసి సెర్చ్ చేసి, నేను ఇది కాపీ చేసి సెర్చ్ చేస్తే చూసారా, మనకి గెట్ కి సేమ్ ఏపీఐ నేమ్ ఉంది, పుట్ కి సేమ్ ఏపీఐ నేమ్ ఉంది, ప్యాచ్ కి సేమ్ ఉంది, డిలీట్ కి సేమ్ ఉంది, అండ్ గెట్ కి సేమ్ ఉంది. అండ్ పోస్ట్ ఒక దానికి, పోస్ట్ కూడా సేమ్ నేమ్ ఉంది, జస్ట్ అక్కడ పారామీటర్ లేదు. ఇప్పుడు సార్ సేమ్ ఏపీఐ నేమ్స్ మాత్రం సేమ్ ఉన్నాయి, కానీ వీటి యొక్క మెథడ్స్ మాత్రం, హెచ్టిటిపి మెథడ్స్ మాత్రం సపరేట్ ఉన్నాయి అన్నమాట. దాన్నే మనం డిఫైన్ చేసుకుంటాం, ఎట్లా వాడాలి ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏ ఏపీఐ అనేది తెలిసింది అనమాట. సపోజ్ నేను ఇది ఉంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇలా పెట్టా, సేమ్ ఇంకోటి ఇలా పెట్టా. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏది ఏ దానికి పనిచేస్తుందో తెలియదు కదా. సో అట్లా మనం తెలియాలి అనుకునేటప్పుడే మనం ఏపీఐస్ లో ఎట్లా పెడతామంటే మెథడ్స్ అనేది డిఫైన్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే మనం ఒక ఏపీఐని ఇక్కడ మనం క్రియేట్ చేసింది కదా, ఒక సర్వర్ లో గెట్ అనే ఒక ఏపీఐ కాల్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇది ఓన్లీ గెట్ కి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ పుట్ అనే దానికి అదే గెట్ అంటే మీనింగ్ ఏంటంటే డేటాని గెట్ చేయడం. మీనింగ్ ఉంది కదా, మనం డేటాని ఎప్పుడైతే సర్వర్ నుంచి గెట్ చేసుకుంటామో అప్పుడు దాన్ని గెట్ రిక్వెస్ట్ అంటాం. అదే మనం సర్వర్ కి పంపిస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం, అంటే రికార్డ్ క్రియేట్ చేయడం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ అంటే మనం ఒక డేటాని సర్వర్ కి పోస్ట్ చేస్తాను. అదే మనకి పుట్టు ప్యాచ్ అని ఉంటుంది. సో పుట్టు ప్యాచ్ అనేది ఏంటంటే పుట్టు ప్యాచ్ ఏంటంటే రెండు అప్డేట్ కి సంబంధించిన ఏపీఎస్ అనమాట. ఇప్పుడు సపోజ్ అప్డేట్ లో మనకి 2 థింగ్స్ ఉంటాయి, అంటే ఒక రికార్డు మొత్తాన్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సపోజ్ యూజర్ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, అడ్రస్ ఇస్తాడు. అడ్రస్ ఇచ్చినప్పుడు మనకి అతను ల్యాండ్ మార్క్ నేమ్ ఇచ్చిండు. దాని తర్వాత దాన్ని యూజర్ అప్డేట్ చేస్తాడు, అంటే మొత్తాన్ని అప్డేట్ చేస్తాడు. సపోజ్ మొత్తం అప్డేట్ చేసింది అనుకోండి, అది మొత్తం పుట్ అనమాట. అంటే ఎంటైర్ మొత్తం అన్ని ఫీల్డ్స్ ని చేంజ్ చేసి మనం చేస్తే దాన్ని పుట్ అంటాం.
ప్యాచ్ అంటే ఏంటంటే ఏదైనా స్పెసిఫిక్ గా ఓన్లీ ల్యాండ్ మార్క్ అప్డేట్ చేస్తుందా, లేకపోతే ఏదైనా లొకేషన్ సంబంధించిన కోఆర్డినేట్స్ అప్డేట్ చేసినప్పుడు మాత్రం మనం ప్యాచ్ అంటారు. ప్యాచ్ లో ఏంటంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ టైప్స్ మాత్రాన్ని అప్డేట్ చేస్తున్నాం, హోల్డ్ చేయడు. అదే మనకి డిలీట్ అనుకోండి, డిలీట్ అంటే మనం ఒక రికార్డ్ సర్వర్ డిలీట్ చేస్తాం. ఒక ఏపీఐ, ఈ ఏపీఐ కాల్ పర్పస్ ఏంటంటే డిలీట్ చేస్తాం. అందుకోసమే మనం ఈ మెథడ్స్ నేమ్స్ అనేది పెట్టుకుంటాం. సో ఇది చూడగానే మనకి తెలిసింది, ఓకే ఇది పుట్ ఏపీఐనా గెట్ ఏపీఐనా అని. అదే నేను ఇక్కడ చెప్పా. ఇక్కడ మనం ఇక్కడ చూడగా ఇప్పుడు సపోజ్ ఇది లేదనుకో, ఇది మర్చిపోండి, ఇది వర్టికల్ గెట్ పుట్టు ప్యాచ్ మర్చిపోండి. నేను ఇట్లా మీకు ఏపీఎస్ ఇచ్చా, ఇట్లా బార్గి ఏపీఎస్ ఇచ్చా, ఇచ్చినప్పుడు మీకు అర్థం కాదనమాట ఇందులో ఏది పుట్ ఏపీఐ ఏది ప్యాచ్ ఏపీఐ అని. అందుకోసమనే మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలి అది ఏ టైప్స్. ఎందుకంటే ఏపీఐ నేమ్స్ సేమ్ ఉండొచ్చు, కానీ దాని పర్పస్ అండ్ లోపల మన లాజిక్ చేసేది మాత్రం డిఫరెంట్ గా ఉండొచ్చు. అందుకోసమనే మనం ఎప్పుడైతే మనం ఒక ఏపీఐని క్రియేట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దాని టైప్ అనేది మనం డిఫైన్ చేయాలి, ఆ హెచ్టిటిపి టైప్ అనేది. ఈవెన్ మన ఫ్రంట్ ఎండ్ లో కానీ, ఇప్పుడు ఈవెన్ ఫ్లటర్ లో కానీ, ఆండ్రాయిడ్ కానీ, రియాక్ట్ లో కానీ, ఎక్కడ వేరెవర్ ఏ ప్లాట్ఫామ్ నుంచి కాల్ చేసినా కానీ వాళ్ళు కాల్ చేసేటప్పుడు కూడా ఆ స్పెసిఫిక్ టైప్ ని పంపిస్తారు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను ఆ ఏపీఐని, ఇక నేను ఆ ఏపీఐని కాల్ చేస్తాను, ఇక్కడ నేను చెప్తున్నా, ఇక్కడ నేను గెట్ అని పెట్టేసి హిట్ చేశా కాబట్టి నాకు డేటా వచ్చింది. నేను ఇప్పుడు పోస్ట్ అని పెట్టి హిట్ చేశా, పోస్ట్ అని హిట్ చేస్తే నాట్ ఫౌండ్ అని వస్తుంది. రావాలి కదా, ఎందుకు రావట్లేదంటే ఇక్కడ మనం ఓన్లీ గెట్ రిక్వెస్ట్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసాం, పోస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, అందుకోసమని అట్లా వస్తుంది. సపోజ్ నేను డిలీట్ పెట్టినా కానీ నాకు అది రాదు, ఎందుకంటే మనం ఓన్లీ ఇక్కడ గెట్ మాత్రమే కాన్ఫిగర్ చేసాం. దానివల్ల డిఫరెన్స్ అనమాట. అందుకోసమనే మనం ఖచ్చితంగా మనం డిఫైన్ చేయాలి మన ఏది అనేది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ మనం అడుగుతారు అనమాట, ఈ పుట్టు ప్యాచ్ అడుగుతారు. ప్యాచ్ వర్క్ కదా, ప్యాచ్ వర్క్ మీకు బండకు గుర్తుపెట్టుకోవాలంటే పుట్టు ప్యాచ్ యాక్చువల్ గా అప్డేట్ చేయడానికి వాడతాను. నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో నేను ఎగ్జాంపుల్స్ క్లియర్ గా చెప్తే, ఇప్పటికైతే బండ గుర్తు ఎట్లా పెట్టుకుంటారంటే పుట్ అంటే మొత్తం పుట్ చేస్తుంది, ఒక రికార్డు ఉంటే హోల్ రికార్డ్ అప్డేట్ చేస్తుంది. ప్యాచ్ అంటే తెలుసు కదా, ప్యాచ్ వర్క్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక గోడకి కలర్ వేసినాం, ఒక గోడ కలర్ మొత్తం వేస్తే దాన్ని పుట్ అంటాం. అట్లా కాకుండా గోడలో కలర్ లో ఎక్కడైనా ఒక ఆడ నర్రిచ్చి కొంచెం షేడ్ అవుట్ అయితే ఆ కొంచెం వేస్తాం, దాన్ని ప్యాచ్ అంటాం, ప్యాచ్ వర్క్ చేస్తారంటే. సో మొత్తం గోడ వేస్ట్ కాకుండా మొత్తం వేస్తే మనకి రిసోర్స్ వేస్ట్ అయ్యేది కాబట్టి మనం ఓన్లీ ఏ పర్టికులర్ ఇంపాక్ట్ అయిందో అక్కడ మాత్రమే చేస్తాం, దాన్ని ప్యాచ్ అంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ప్యాచ్ అంటే స్మాల్ పార్షన్, పుట్ అంటే ఎంటైర్ రికార్డ్ మొత్తం. అంటే పుట్ అంటే మీరు మళ్ళీ ఇంకోటి అనుకోవచ్చు, ఇది మొత్తం పుట్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది అంటే మొత్తం రికార్డ్ క్రియేట్ చేయదు. ఏదైతే పోస్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ అయిందో ఆ రికార్డ్ మాత్రాన్ని అప్డేట్ చేస్తుంది అనమాట, మొత్తాన్ని అది అప్డేట్ చేయదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకో. ఏదో ఒక స్పెసిఫిక్ డేటాని అప్డేట్ చేస్తే ప్యాచ్, ఎంటైర్ అప్డేట్ చేస్తే పుట్ మళ్ళీ కొత్త రికార్డు చేయదు అనమాట, అంటే మొత్తాన్ని. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఈ పుట్ మన ఎంటైర్ మొత్తాన్ని కూడా కొన్నిసార్లు ఎట్లా వాడతారంటే పుట్టితే ఉంటే అది అప్డేట్ చేస్తుంది, లేకపోతే కొత్త రికార్డ్ చేస్తుంది. ఆ ఆపరేషన్ కూడా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇదేదో గుర్తుపెట్టుకోండి, రికార్డు మొత్తాన్ని అప్డేట్ చేస్తుంది, రిసోర్స్ మొత్తాన్ని అప్డేట్ చేస్తుంది. అది మనం ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ఇది మనం థియరిటికల్ గా. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం కొన్ని ఏపీఎస్ ని క్రియేట్ చేద్దాం, పుట్టు ప్యాచ్. మనం అండ్ డిఫరెన్స్ చూద్దాం ఎట్లా వర్క్ అయితే ఏందని. ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఒక ఏపీఐనే క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసేసి నేను ఇంకొక మామూలుగా చిన్న ఒక ఏపీఐని క్రియేట్ చేస్తా. ఇది మొత్తాన్ని ఇన్ని లైన్స్ లో పెట్టుకున్నా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ దీన్ని స్టేటస్ ని 200 అని పెట్టేసి, అండ్ ఇక్కడ కంటెంట్ టైప్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వదిలేస్తాను కంటెంట్ టైప్. మనకి ఇప్పుడు మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది మాట్లాడుకునేది. ఇది మనకి యూజర్స్ అని పెట్టా, సపోజ్ జస్ట్ అనుకోండి యూజర్స్ అని పెట్టేసి ఇట్లా మనం పెట్టేసా. ఇప్పుడు నేను ఆ సర్వర్ రన్ అవుతుందో ఆల్రెడీ మనం ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి మళ్ళీ సపరేట్ గా ఏం చేయగల. ఇప్పుడు నేను జస్ట్ రన్ చేస్తాను, గెట్ రన్ చేస్తే 404 వచ్చింది. ఎందుకంటే మనకి ఆ ఎండ్ పాయింట్ లేదు. మన ఎండ్ పాయింట్ ఏమేం చేసి మనం చేంజ్ చేసినాం కదా మన ఎండ్ పాయింట్. ఇక్కడ మనం యూజర్స్ అని పెట్టాలి. దానికోసం మనం ఇక్కడ యూజర్స్ అని పెడదాం, యూజర్స్ అని పెట్టి హిట్ చేస్తాం. ఏమని వచ్చింది, స్టేటస్ ఈజ్ నాట్ ఏ JSON ఫంక్షన్. సారీ, ఇక్కడ సెట్ అనేది ఇక్కడ మనం తప్పు రాసాం. అప్లోడ్ చేసి నేను సెండ్ చేస్తాను. ఇక్కడ మనం సెండ్ చేస్తే నాకు డేటా వచ్చింది, చూసారా, గెట్ డేటా. అండ్ గెట్ కి మనకి సక్సెస్ కోడ్ ఏంటంటే 200 అనమాట. అదే మనం ఒకవేళ పోస్ట్ చేస్తే 201 పెడతాం. నేను అది కూడా చెప్తాను నెక్స్ట్.
స్టేటస్ కోడ్ ఇవ్వడం మ్యాండేటరీనా మ్యాండేటరీ. కోడికి రాసేటప్పుడు? మ్యాండేటరీ. ఆ స్టాండర్డ్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం ఇది తీసేస్తే ఏమైనా వస్తుంది చూద్దాం. సపోజ్ నేను ఇది తీసేసి రన్ చేసి బై డిఫాల్ట్ గా మనకు తీసుకుంటుంది. ఈవెన్ ఇప్పుడు సపోజ్ పెట్టుకోవడం మన మ్యాండేటరీ. మనం అయితే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ నేను చేస్తుంటా కదా, ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే పెట్టుకున్నాం. పెట్టుకోకపోయినా మనకి వస్తుందిగా, పనిచేస్తుంది కానీ మీరు అనుకోవచ్చు. కానీ యాక్చువల్ గా అది అంత గుడ్ ప్రాక్టీస్ కాదనమాట. అది చాలా వరస్ట్ ప్రాక్టీస్. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ స్టేటస్ కూడా అనేది పంపాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ సక్సెస్ ఒక్కటే హ్యాండిల్ చేస్తాము. ఇక్కడ మనం ఇంకా వేరే హ్యాండిల్ చేయట్లా. 201 హ్యాండిల్ చేయట్లా. అంటే టోకెన్ లేనప్పుడు, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అప్పుడు, ఇంటర్నల్ సర్వర్ సపోజ్ ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వస్తుంది, అప్పుడు మనం 500 పంపిస్తాం. ఒకవేళ ఆ రిక్వెస్ట్ లేకపోతే 400 పంపిస్తాం, 404 పంపిస్తాం. ఒకవేళ యూజర్ కి స్పెసిఫిక్ యాక్సెస్ లేకపోతే 403 పంపిస్తాం. అట్లా డిఫరెంట్ ఉంటాయి. అది యాక్చువల్ ఇప్పుడు మనం రాసింది సింపుల్ ఏపీఐ కాబట్టి ఇవన్నీ హ్యాండిల్ చేయట్లేదు. కానీ మనం రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఈ కేసులన్నీ హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క రిక్వెస్ట్ కి ఒక స్టేటస్ కోడ్ పంపిస్తాం. ఈవెన్ ఇక్కడ నేను స్టేటస్ కోడ్ ఇవ్వకపోయినా మనకి డిఫాల్ట్ గా 200 అది తీసేసుకుంది. ఎందుకంటే అది డిఫాల్ట్ గా స్టాండర్డ్ గా 200 తీసుకుంటుంది. అందుకోసమే మనం ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. మన ప్రెసెంట్ అయితే ఇవ్వకపోయినా నడిచింది, కానీ ఇస్తే చాలా బెస్ట్ అనమాట. మనం మీకు అర్థమవుతుంది మనం కొన్ని లాజికల్ రాసే కల్లా మనం ఎందుకు పంపాలి ఏంటి అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కొన్ని రిక్వెస్ట్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ యూజర్స్ ని క్రియేట్ చేసినాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే యూజర్స్ ని మనం క్రియేట్ చేసినాం, సెండ్ చేసా, యూజర్స్ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సర్వర్, ఇక్కడ సర్వర్ టైప్ లో మనం పోస్ట్ అని పెట్టుకుంటాం. ఈ రిక్వెస్ట్ లో ఇక్కడ ఏంటంటే 200 అని పెడదాం. సో 201 ఏంటంటే మనకి ఎప్పుడైనా సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయితే మనం రికార్డ్ ని మనం 201 పంపిస్తాం. యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, రిజిస్టర్ సక్సెస్. సో యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ హిట్ చేసా, 200 వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను పోస్ట్ లో పెట్టి హిట్ చేస్తే చూసారా 201 వచ్చింది. 201 రాగానే ఇక్కడ 201 క్రియేటెడ్ అని వచ్చింది. అదే నేను 200 పెట్టి హిట్ చేస్తే మనకు ఓకే వచ్చింది. అంటే ఓకే అంటే జస్ట్ ఒక సక్సెస్ రెస్పాన్స్ లెక్క డిపెక్ట్ చేస్తుంది. 201 అనేది మన రిక్వెస్ట్ అనేది మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేస్తాం. ఎప్పుడైతే మనం పోస్ట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా 201 పంపాలి. అది యాక్చువల్గా ఏంటంటే స్టాండర్డ్స్ అనమాట. మీరు ఎందుకు పంపాలి, నేను మీరు పంపను అని మీరు అనుకోవచ్చు. కానీ అది ఏంటంటే మనకి అది వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసిన స్టాండర్డ్స్ అనమాట. సో ఖచ్చితంగా మనం అనేది వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ మనకి ఆల్రెడీ ఇది గ్లోబల్ స్టాండర్డ్, ఓన్లీ నేను పెట్టిన స్టాండర్డ్ కాదు, మీరు పెట్టిన స్టాండర్డ్ కాదు, అది గ్లోబల్ గా మనకి ఆడ పెట్టిన స్టేటస్ అనమాట. సో అందుకోసమని అదే మనం పెట్టాలన్నమాట, ఇదే వాడాలన్నమాట. అర్థమైంది? స్టేటస్ కోడ్ రాంగ్ ఇస్తే ఏం కాదు, అది మనం హ్యాండిల్ చేసుకునేది. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్నల్ గా 200 పెట్టుకొని అన్నిటికైనా పని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం ఒక స్టాండర్డ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఈ కోడ్ ఉంది, ఎట్లా ఉంది రా, నేను వేరే లెక్క రాస్తా అనొచ్చు, రాసుకుని ఇష్టం వచ్చినట్టు రాసుకో, కానీ నువ్వు స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. రాసుకోవడానికి ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట దాంట్లో. అర్థమైందా? ఓకే. పోస్ట్ అంటే బాడీ ఉంటుంది కదా, మన రిక్వెస్ట్ లో ఏం పంపిస్తాం? నువ్వు అన్నది కరెక్ట్. పోస్ట్ అనేది బాడీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చేసి అది అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. సపోజ్ మనం ప్రెసెంట్ HTTP మెథడ్ రిక్వెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది మనకి అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. నేను అది చెప్తా, అది మనం ఎప్పుడు వాడాలి, ఏంటి వాడాలి అనేది కూడా నేను తర్వాత నీకు క్లియర్ గా చెప్తా అనమాట. మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ మన దాంట్లో కూడా డాక్యుమెంట్ లో కూడా ఉంది ఇంక్లూడ్ అయ్యి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డేటాని ఎట్లా గెట్ చేయాలి అన్నప్పుడు మనం అది కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పుట్టు ఒక ప్యాచ్ ని క్రియేట్ చేద్దాం.
అండ్ ఇప్పుడు మన ఆవిడ అడిగినట్టు కరెక్టే. సో సపోజ్ ఇక్కడ మనకు డేటాను తీసుకున్నాం, ఇక్కడ మనం డేటాను రాయలేదు. సో మనకి ఇక్కడ ఇన్పుట్ ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఓన్లీ రెస్పాన్స్ ని మాత్రమే మనం యూజ్ చేసుకున్నాం, రిక్వెస్ట్ ని యూజ్ చేసుకున్నాం. సపోజ్ ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్. మనం ఇప్పుడు దాకా రెస్పాన్స్ ని యూజ్ చేసుకోవట్లేదు. మనం రెస్పాన్స్ ఏంటంటే మనకు రిటర్న్ పంపించేది, రిక్వెస్ట్ అనేది మనకి ఇన్పుట్ వచ్చేది. మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం డేటాను గెట్ చేసుకుంటాం, వ్యాలిడేట్ చేస్తాం, అండ్ డీబీలో ఇన్సర్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆపరేషన్ చేస్తాం అనమాట. అదంతా మన ఫ్యూచర్ లో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనకి అది అన్నెసరీ టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనం పుట్. సో పుట్ కూడా మనకి డేటా అనేది ఇన్పుట్ వస్తుంది చూస్తాం. అండ్ యూజర్, సపోజ్ ఇక్కడ కూడా యూజరే, ఇక్కడ కూడా యూజర్ అని పెట్టుకోండి బెస్ట్. ఇక్కడ ఏంటంటే మన 200, ఇక్కడ మనకి పుట్టుకు కూడా మనకి 200 పంపిస్తాం. ఇక్కడ మనకి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అనమాట. రేపు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం ఏ కోడ్ కి ఏ నేమ్ వస్తుందని. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే 200, 201 నేర్చుకున్నాం. దాంట్లో నెక్స్ట్ వచ్చే క్లాస్ లో మనం ఎవ్రీథింగ్ నేర్చుకుంటాం అనమాట. అది ఏ స్టేటస్ కోడ్ కి ఏంది, ఒక్కొక్క స్టేటస్ కోడ్ ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అవన్నీ మన అప్కమింగ్ క్లాస్ లో నేర్చుకుంది. ఇప్పుడు సపోజ్ పుట్ యూజర్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పెట్టేసి ఇక్కడ మనం జస్ట్ మనకు తెలియడం కోసం ఇక్కడ పుట్ అని పెడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్యాచ్ పెడదాం. మనకి ఇక్కడ డేటా అనేది మనకి రిక్వెస్ట్ నుంచి వస్తుంది, అది నేను అప్కమింగ్ లో చెప్తా. అండ్ ఇక్కడ మనం ప్యాచ్ అండ్ డిలీట్ యూజర్ డిలీటెడ్. ఇక్కడ యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని పెట్టి ఇక్కడ ప్యాచ్ పెడదాం. ప్యాచ్ యూజర్ ఫీల్డ్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నేను ఇక్కడ సేవ్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ 5 రిక్వెస్ట్ ని నేను మేక్ చేస్తా. దానికోసం నేను ఏం చేస్తాను, నా కలెక్షన్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఓపెన్ చేసి ఏం చేస్తా అంటే దీన్ని డూప్లికేట్ చేస్తా, అండ్ దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తా, దీన్ని డూప్లికేట్ చేస్తా, అండ్ దీన్ని డూప్లికేట్ చేస్తా. ఎందుకంటే మీకు మొత్తం నేను ఒకే కాడ చెప్పాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఒకే దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. సో అట్లా అనిపించకుండా ఉండడం కోసం నేను ఇక్కడ చెప్తా. అండ్ దీన్ని వచ్చేసి నేను పోస్ట్ అని పెట్టేసా, సేవ్ చేసా. ఇక్కడ యూజర్ కదా పోస్ట్, అండ్ ఇక్కడ కూడా యూజర్ అని మార్చాను. సో ఇక్కడ కూడా యూజర్స్ అని పెట్టేసా. అండ్ ఈ నేమ్ కూడా నేను రీనేమ్ చేసేసి, ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఒక్కో రిక్వెస్ట్ అనమాట. అన్ని మీరు ఒకటే రిక్వెస్ట్ అనుకుంటారని నేను 5 డిఫరెంట్ క్రియేట్ చేసేసా. ఇప్పుడు నేను ఈ టైప్స్ ని అప్డేట్ చేసి ఇక్కడ టైప్ వచ్చేసి నేను పుట్ అని పెట్టేసా. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని నేను ప్యాచ్ అని పెట్టి సేవ్ చేస్తా. అండ్ ఇక్కడ నేను డిలీట్ అని పెట్టి సేవ్ చేస్తా. ఇక్కడ చూసారా మనం 5 డిఫరెంట్ ఇప్పుడు దాకా 5 డిఫరెంట్ టైప్స్ ని మనం మేక్ చేసాం అనమాట. ఒక్కొక్క టైప్ అన్నమాట. ఇక్కడ చూసారా గెట్ ఒకటి, పుట్ ఒకటి, పోస్ట్ ఒకటి. కానీ ఇక్కడ మన అన్నిట్లో మనకి ఎండ్ పాయింట్ వచ్చేసి సేమ్ అనమాట. ఎండ్ పాయింట్ వచ్చేసి సేమ్, మనం ఓన్లీ రిక్వెస్ట్ మాత్రాన్ని మనం అప్డేట్ చేస్తాము. మీరు అనుకోవచ్చు ఇక్కడ మనం ఏం పెట్టాం, మనం జస్ట్ ఏంటంటే ఈ క్లాస్ లో జస్ట్ ఏపీని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ 1 అని అయినా కూడా పంపింది. మనం తర్వాత మన అప్కమింగ్ లో వచ్చేటప్పుడు ఏంటంటే ఇట్లా 1 ని ఎట్లా లిజన్ చేయాలి వాటన్నిటి గురించి కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇవాళ మనం నేర్చుకునేదంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సో అందుకోసం నేను చెప్పట్లేదు. అందుకే ఇట్లా మనం 5 డిఫరెంట్ చేసేస్తాం. అండ్ ఇక్కడ వీటిని ఒక్కొక్క దాన్ని హిట్ చేస్తే మనకి డేటా వస్తుంది. చూసారా నేను డిలీట్ రిక్వెస్ట్ హిట్ చేయగానే యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే మనం ఇక్కడికి వచ్చేసింది యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్. అదే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే గెట్ పెట్టి హిట్ చేస్తే నాకు వచ్చేసి ఈ డేటా వస్తుంది. అంటే అప్పుడు కానీ మన సర్వర్ ఏం డిటెక్ట్ చేస్తుంది అంటే వీటిలో డిటెక్ట్ చేస్తుంది. ఓకే, యూజర్ ఎండ్ పాయింట్ ని హిట్ చేస్తుండు. అండ్ అప్పుడు టైప్ ఏం టైప్ చూసుకుంటుంది. ఇక్కడ గెట్ అయితే ఈ టైప్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ పోస్ట్ అయితే ఈ ప్యాచ్ ఆఫ్ కోడ్ అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ యూజర్ చేసింది పుట్ అయితే ఈ ప్యాచ్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాచ్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. అది ఈ రిక్వెస్ట్ టైప్ ని బట్టి మనకి అది సెటిల్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతుంది. ప్యాచ్ అప్పుడు మనకి ప్యాచ్ వచ్చింది, పుట్ అప్పుడు పుట్ వచ్చింది.
సో ఈ విధంగా మనం హెచ్టిటిపి టైప్స్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. అండ్ వీటిలో డేటాని ఎట్లా గెట్ చేస్తాం ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం. రేపు హెచ్టిటిపి ఈ స్టేటస్ కోడ్స్ ఒక్కో దాని మీనింగ్ ఏంటిదో నేర్చుకుందాం. దాంతో పాటు మన ఇప్పుడు సపోజ్ పోస్ట్ ఉంది, పోస్ట్ అప్పుడు డేటా ఎట్లా గెట్ చేయాలి, బాడీలో గెట్ చేయాలా, క్వైరీలో గెట్ చేయాలా, హెడర్స్ లో గెట్ చేయాలా, క్వైరీలో గెట్ చేయాలా, పాత్ లోనా, బాడీలో, ఇవన్నీ మనం రేపు చెప్తా. రేపు ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం రేపు మాట్లాడుకుందాం.